తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఆధ్వర్యంలో లండన్లో బోనాల జాతరని ఘనంగా నిర్వహించారు. స్వదేశంలో జరుపుకున్నట్లు సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. తొట్టెల్ని ఊరేగించారు. లండన్కి ఉన్నత చదువుల కోసం వచ్చిన ప్రవాస తెలంగాణ విద్యార్థి అక్షయ్ మల్చేలం వారి వంశవృత్తిని మరిచిపోకుండా పోతురాజు వేషాన్ని ధరించి బోనాల జాతరకు సరికొత్త శోభను తీసుకొచ్చాడు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షుడు శ్రీమతి సుష్మనారెడ్డి అధ్యక్షతన జరిగిన బోనాల వేడుకల్లో యూకే నలుమూలల నుంచి దాదాపు 1000 మందికి పైగా తెలంగాణ వాసులు పాల్గొన్నారు. యూకేలో నివసిస్తున్న తెలంగాణ ఎన్ఆర్ఐలు సమాజ సేవలో ముందున్నారని వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన హౌస్లౌ సిటీ డిప్యూటీ మేయర్ మహమ్మద్ షకీల్ అక్రమ్ చెప్పారు. విదేశాల్లో కూడా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకోవటం అభినందనీయమని చెప్పారు. పసుపు కుంకుమ బొట్లందం ఎలుగుతాంటే దీపాంతం ఎర్రమట్టి పిడుసలే ఎత్తగ రాగం పల్లె పల్లె పావురంగ ఎత్తను పోనం పిల్లెం పల్లెం కుడుకలు బెల్లం తర్వాతన యాపకమలు చేసెను గానం పిల్లెం పల్లెం షావల కాలం మెరుస్తాంది తెలంగాణ తలపై కోణం మా పాడి పంటలే సక్కంగా చూడు డాల్. ఈరోజు టాక్ టీఏయూకే ఆధ్వర్యంలో లండన్లో తెలంగాణ బోనాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆడబిడ్డలు తీసుకొచ్చిన బోనం కావచ్చు, మేము చేసిన తొట్టెలు కావచ్చు, ముందుగా ఇక్కడ ఉన్న హన్స్లో ఉన్న గుడిలోకి వెళ్ళి అమ్మవారికి బోనం సమర్పించి తొట్టెల ఊరేగింపుతో మన తెలంగాణ బోనాలు కావచ్చు సంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్న హాల్కి రావడం జరిగింది, ఊరేగింపుగా రావడం జరిగింది. ఈ ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా మన తెలంగాణ లండన్ బోనాలు కాకుండా తొట్టెలు కాకుండా మన తెలంగాణ నుంచి వచ్చిన ఒక విద్యార్థి అయిన అక్షయ్ చేసిన మన పోతురాజు కూడా విన్యాసాలు కూడా ప్రత్యేకంగా ఆకర్షించడం జరిగింది. ఈరోజు టీఏయూకే ఆధ్వర్యంలో లండన్లో బోనాలు జరుపుకోవడం జరిగింది. ఆడబిడ్డలందరూ లండన్లోని గుడికి వచ్చి బోనాలు సమర్పించి దాని తర్వాత మేము పోతురాజు పొసెషన్తో కలిసి హాల్కి వచ్చి బోనాలు సంబరాలు జరుపుకున్నాము. అమ్మవారికి బోనాలు సమర్పించి ఇక్కడికి వచ్చి చాలా ప్రోగ్రామ్స్ జరుపుకోవడం జరిగింది. ఈ ప్రతి సంవత్సరం లాగానే టీఏయూకే ఆర్గనైజేషన్ లండన్లో బోనాల పండుగ నిర్వహిస్తుంది ప్రతి సంవత్సరం. వాతావరణం అంత సరిగ్గా లేకపోయినా వర్షం ఉన్నా కానీ జనాలు చాలా మంది